ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నానాటికి వర్ధిల్ల చేయాలని తన కృపను బట్టి ప్రేమను బట్టి బలపరచాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయటం జరుగుతుంది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ దీనదాసుడితో పంచుకోండి. మీ కొరకు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. మన దైవజనుని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది సందాదారులుగా చేయండి, పరిచయం చేయండి. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని కూడా పరిచయం చేయండి. దేవుడు మన ఆశీర్వదించిన గాక. మీరు ఏదైతే మీ కార్యాలు ఆగిపోయిందో అది మరలా కొనసాగించబడబోతుంది. దేవుడు మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాడు. నీ జీవితంలో సంతోషం నింపబోతున్నాడు, సమాధానం నింపబోతున్నాడు. నీ జీవితం ఆశీర్వదించబడబోతుంది. ఈ ప్రవచన వాక్కుతో మనము మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మీరు ఈరోజు వాక్య ధ్యానానికి తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఇది మనందరికీ తెలిసిన వాక్యం. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు యేసు పుట్టాడనగానే వారు చాలా దూర ప్రదేశం నుండి బయలుదేరి వచ్చారు. వారు ఎక్కడ దారి మరలించబడకుండా, తప్పుడు అడుగు వేయకుండా, తప్పుడు త్రోవలు ప్రయాణించకుండా వాళ్ళకు ముందు నక్షత్రం ఒకటి ప్రత్యక్షమై వారు నడిపించకుండా వచ్చిందని మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యెరూషలేము దగ్గరికి రాగానే జ్ఞానులు హేరోదు ఇంటిలోనికి వెళ్ళిపోయారు. యేసు ఉన్న ఇంటికి హేరోదు ఉన్న ఇంటికి వ్యత్యాసం తెలియకుండా పోయింది ఈ జ్ఞానులకు. ఇది ఎవరు తప్పు చెప్పండి? జ్ఞానులు తప్ప, లేకపోతే దేవుడు పంపించిన ఆ నక్షత్రం తప్ప? దేవుని కార్యాన్ని, దేవుని రిఫ్లెక్ట్ చేస్తున్న, ప్రతిబింబ చేస్తున్న దేవుడు తప్ప అనే విషయాన్ని ఆలోచించాలి. ఎప్పుడైతే పొరపాట్లు జరుగుతున్నాయో, ఎప్పుడైతే సమస్యలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు వస్తున్నాయో వెంటనే మనం ఏం చేస్తామంటే మన దేవుడి మీద నేరారోపణ చేస్తాం. దేవుడు నన్ను చేవిడి చేశాడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు మొత్తటం వల్ల నాకు రోగాలు వచ్చాయి, నన్ను దేవుడు వదిలిపెట్టేశాడు కాబట్టి యాక్సిడెంట్ అయింది, బిజినెస్లో నష్టపోయాను, నా సేవలో నష్టపోయాను, దేవుని యొక్క ప్రేమ నాండి తొలగిపోయింది, దేవుడు నాకు దూరం అయిపోయాడు. ఇలాగా చాలామంది మరి దేవుని పైన నేరం మోపే వాళ్ళు ఉన్నారు. చాలా పెద్ద పొరపాటు. మీరు దేవుని మాత్రం దూషించవద్దు. దేవుడు కృతజ్ఞత లేని వారు కూడా ఉపకారి అయి ఉన్నాడని లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఉంది. అలా ఉన్నప్పుడు కృతజ్ఞత లేని వారికి, దుష్టులకి ఆయన ఉపకారి అయి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం చెప్పినప్పుడు నీకెలా అన్యాయం చేస్తాడు? నిన్ను ఎలా విడిచిపెడతాడు? నిన్ను ఎలా వదిలిపెడతాడు? నిన్ను ఎలా బాధపడతాడు? సాతాను నీలో ప్రేరేపించి చెప్పే నేరారోపణ తప్ప ఇంకా మరొకటి కాదని ఈరోజు తెలియపరుస్తున్నాను. దేవుడు ఏ ఒక్కరికైనా మేలు చేసే దేవుడు. ఎవరిని తన యొద్దకు వచ్చిన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడు, నష్టపోవటానికి ఒప్పుకోడు. కానీ కొన్నిసార్లు మన సొంత నిర్ణయం ఏదైతే ఉందో, సుబుద్ధి పైన ఎప్పుడైతే ఆధారపడుతున్నామో ఆ సొంత నిర్ణయాలు మన జీవితానికి పెద్ద శాపాన్ని తీసుకొని వస్తున్నాయి. అది ఆత్మీయ జీవితంలో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి. వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ యువర్ ఓన్ విల్, ఓన్ విష్, డెఫినెట్లీ ఏదో ఒక గట్టి దెబ్బ తగులుతాయి. ఇది చాలామందికి తెలియదు. నయోమిని దేవుడా వెళ్ళమన్నాడు, నయోమి కుటుంబాన్ని దేవుడా వెళ్ళమన్నాడు. తనకు తానే వెళ్ళింది. ఎలియాను పోషించిన దేవుడు కరువు కాలంలో నయోమిని పోషిస్తాడు. కానీ మోయాబు దేశానికి వెళ్ళకూడదని దేశానికి వెళ్ళింది. భర్తను పోగొట్టుకుంది, 2 కొడుకులు కూడా పోగొట్టుకుంది. ఇంతకంటే ఏం ఉదాహరణ కావాలి చెప్పండి? యోనా దేవుడు నిర్ణయం చెప్పిన నినివే పట్టణానికి వెళ్ళమంటే దర్శించుకెళ్ళాడు. దర్శించుగా దేవుడు వెళ్ళమన్నాడు. అది సొంత నిర్ణయం కాదా? సబ్బుత పైన ఆధారపడటం కాదా? కాబట్టి
మిమ్మల్ని అందరినీ నేను హెచ్చరిస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ఓన్ డిసిషన్ తీసుకుంటావో, ఏదైతే నీ కళ్ళకు, నీ ఫిజికల్ నేత్రానికి రమ్యమైన వాటిని, శ్రేష్టమైన వాటిని, ఇదే నాకు చాలు, ఇది ఇట్లా ఇట్లా ఉంటే నాకు చాలని, ఇదే నా ఇట్లా ఉంటే నా జీవితం బాగుపడతాని నువ్వు ఓనుగా ఊహించుకొని అనుకొని ముందుకు వెళ్తే దెబ్బల మీద దెబ్బలు తగులుతాయి. నీ జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఈరోజు మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను, పశ్చాత్తాపపడండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో మీకు ముందుగా ఆయన వెళ్తానంటున్నాడు. నిర్గమకాండం 13:22లో మరి ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో 40 సంవత్సరాల పాటు నడిపించలేదా చెప్పండి? మరి మీరు ఎందుకు దేవుని నడిపింపును కోరుకోరు? దేవుని చిత్తాన్ని ఎందుకు అడుగురు? మీరు కనుక దేవుని చిత్తం చేసేవారైతే, దేవుని కోరికను, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చేవారైతే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా దేవుని చిత్తం మీకు బయలుపరచబడతాయి. దేవుడు మన చేయి పట్టి లోతుకు నడిపించగలుగుతాడు. ఈరోజు మీరు చేయాల్సిన ప్రార్థన కీర్తన 143:10 ఆ ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 32:8. దేవుడు ఈ మాటను దీవించనుగాక. రేపు మరలా మత్తయి సువార్త 2వ అధ్యాయం కంటిన్యూ చేస్తా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మలను క్షమించు, మన్నించి, పరిశుద్ధపరిచి నీ ఆత్మచేత, శక్తి చేత, మహిమ చేత నింపండి ప్రభా. జ్ఞానుల వలె నడుచుకోమన్నారు, అజ్ఞానుల వలె నడుచుకోవద్దన్నారు. మా జీవితంలో తీసుకున్న రాంగ్ స్టెప్స్ అయా, రాంగ్ నిర్ణయాలు అయా ఏదైతే ఉందో వాటిని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి ప్రభా. మీరు ఆశీర్వదించి నీ అద్భుత కార్యం జరిగించి, మేలు జరిగించి, అభిషేకించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.